ಗಾರುತಿಯನ್ನು ದೇವಿ ಗಾರುತಿಯನ್ನು ರಂಭೇರು ಬೆಳಗಿರೆ ಶುಂಭಗೆ ಶಾಂಭವಿಗೆ ಸರ್ವಮಂಗಲ ಮಾಂಗಲ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿನಿ ನಮೋಸ್ತುತೆ ನಾರಾಯಣಿ ಕರ್ಪೂರ ಗೌರಂ ಕರುಣಾವತಾರೇಂದ್ರಹಾರಂ ಸದಾ ವಸಂತಂ ಹೃದಯಾರವಿಂದೇ ಭವಂ ಭವಾನಿ ಸಹಿತೇಶ್ವರದಾಗಿ ಮಹಾಶ್ರೀ ಅಂಗ ಮಹಾದೇವಿ ಮಾತಾಗಿ ಜಗದ್ಗುರು ಪಂಚಾರಾಧ್ಯ ಮಹಾರಾಜಿಗೆ జగత్సమయండి అందరూ కూడా ఆ తొట్లకు నమస్కారం చేయాలి. సంతానవంతులకు మంచి సంతానహీనులకు సంతానవంతులై సంతానవంతి కార్యక్రమం దోలారోహణం చిట్ట చివరి రోజుగా ఒక శుభముహూర్త కాలంలో వేలంపాటలు కూడా ఏర్పాటు చేస్తారు. ఎవరికైనా అపేక్ష ఉన్న గుడాపురమ దానేశ్వరుని స్వీకారం చేయాలి, ప్రసాదంగా మా ఇంటికి తీసుకుపోవాలి అనేటువంటి భక్తులందరూ కూడా ఆ వేలంపాటలో పాల్గొని తీసుకొని వెళ్ళవలసిందిగా పేరు పేరును అభ్యర్థిస్తూ ఉన్నారు. Ragu, ikannya mandi galak kan? పంచాచార్యభ్యో నమః. శ్రీ గురు బసవలింగాయ నమః. విశేషంగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని యథాప్రకారంగా వీరశైవ ఆగమ ధర్మ పరంపరంగా పురాణ ప్రవచన కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఆనవాయితీగా సాంప్రదాయంగా వచ్చేటువంటి పద్ధతిని అనుసరించి గత సంవత్సరం శ్రీ శరణబసవేశ్వర పురాణ ప్రవచన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం వీరశైవ సమాజ ఆధ్వర్యంలో మరియు కమిటీ వారి ఆధ్వర్యంలో మరియు యువదళ వారి ఆధ్వర్యంలో మహిళా కమిటీ వారి ఆధ్వర్యంలో ఈనాడు విశేషంగా వీరశైవ శరణమూర్తుల్లో ఒకరైనటువంటి 774 మంది అమరగణాల్లో ఒక గణాధీశ్వరురాలైన మహాశరణి గుడ్డాపురము దానేశ్వరి పురాణ ప్రవచన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 4వ రోజు అమ్మవారు డోలారోహణ కార్యక్రమము జన్మ వృత్తాంతం గురించి పురాణ కథన కార్యక్రమం అంతా కూడా నిర్వర్తించడం జరిగింది. రేపటి నుండి కూడా శ్రావణ మాస సమాప్తి అమావాస్య రేపు అనేటువంటి రోజు వరకు కూడా
పురాణ ప్రవచన కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 7:30 ప్రాంతం నుండి 8:30 ప్రాంతం వరకు కూడా ఈ యొక్క పురాణ ప్రవచన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. విశేషంగా స్త్రీమూర్తులు, శరణులు అత్యధిక సంఖ్యలో తాండూరు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పాలుపంచుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా ఆ మహాసాధ్వి గుడ్డాపురం దానేశ్వరి ఆశీర్వాదం సదాకాలం ఇదే విధంగా కలగాలి. తాండూరు పట్టణమంతా కూడా సస్యశ్యామల ఆయురారోగ్య అఖండ ఐశ్వర్యాలతో విమల వీరశైవ ధర్మం వర్ధిల్లాలి అని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీరశైవ సమాజం వారు నిర్వహించారు. వారికి కూడా ధన్యవాదాలు మరియు ఆశీస్సులను తెలియజేస్తా ఉన్నాం. సందర్భంగా వీరశైవ సమాజం ప్రాంత తరఫున శ్రీ భావి భద్రేశ్వర దేవాలయం లోపల మఠాధిపతులు నీలకంఠయ్య స్వామి మరియు వారి మఠపతులందరూ మరియు శ్రీలింగయ్య స్వామి గారి ఆశీర్వచనంలో శ్రీ మడపతి రాజశేఖర స్వామి కరణ్గుడి గారి ద్వారా శ్రీ గుడ్డాపురం దానమ్మ గారి జీవిత చరిత్ర మరియు అక్కమాదేవి జీవిత చరిత్ర ప్రవచనం గావించబడుతున్నది. గత 4 రోజుల నుంచి ఈ ప్రవచన కార్యక్రమం నడుస్తుంది. శ్రావణ మాసం పూర్తి అయ్యే వరకు, అంటే అమావాస్యకు ఒకరోజు ముందుగా ఈ ప్రవచన కార్యక్రమం ముగుస్తుంది. అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి ద్రోణారోహణం నిర్వహించడం జరిగింది. వీరశైవ అక్కమాదేవి మహిళా కమిటీ వాళ్ళు వారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఇటు కార్యక్రమాలకు ముందుండి నడిపిస్తున్నటువంటి దేవస్థాన రెన్యువేషన్ కమిటీ సభ్యులందరికీ కూడా మరియు వీరశైవ యువదళ సభ్యులందరూ కూడా వారికి కూడా వీరశైవ సమాజం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, వీరశైవ సమాజం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆధ్యాత్మిక చింతన పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా చెన్నబసవేశ్వర స్వామి జీవిత చరిత్ర ఇక్కడ చెప్పడం జరిగింది. అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ శ్రావణమాస కార్యక్రమాలన్నింటినీ కూడా వీరశైవ అక్కమాదేవి మహిళా మండలి సభ్యులు కానీ, వీరశైవ సభ సభ్యులు, యువదళ సభ్యులు, మరి దేవస్థాన కమిటీ సభ్యులు మరియు పట్టణ ప్రజలందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకుంటూ ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని చెప్పి పేరున ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ, ఈ కార్యక్రమం కంటిన్యూగా ఉంటుంది కాబట్టి అందరూ పాల్గొనాల్సిందిగా మరొక్కసారి మనవి చేస్తూ